మా బతుకు క్లీనింగ్ బతుకు అయిపోయింది. ఏంటిది? ఇది క్లీనర్ అండి, ఇది కార్పెట్ అండి. క్లీన్ చేద్దామని. అవునా? అవునండి. ఆ విషయం నాకు కూడా తెలుసు. కొంపల్లో ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవా? అసలు నా నిద్ర చెడగొట్టడానికేగా ఈ క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టింది. ఉదయం 10 గంటలైతేను. సో వాట్? ఇంకా పోతులా నేను నిద్రపోతున్నానేగా నీ ఉద్దేశం? నా ఇల్లు, నా నిద్ర, నా ఇష్టం. నీకేంటయ్యా? కరెక్టేనండి. మీరు ఎప్పుడు లేస్తారో, ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు డాన్స్ చేస్తారో, ఎప్పుడు గంతులేస్తారో టైం టేబుల్ రాసి ఉండే, దాని ప్రకారం ఫాలో అయిపోతాను. అలాగే సార్, పడుకొని లేచాక చెప్తాను. ప్రస్తుతానికి ఆపేసేయ్. ఇది పెద్ద హైటెక్. గ్యారంటీగా నా మీద పగబట్టేసింది. తప్పదు, బాస్ వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు. సుబ్బులు, సుబ్బులు, ఏమిటో ఈ సాఫ్ట్వేర్ కుర్రాళ్ళు చెగోడీలు కొరికిన చప్పుళ్ళ వాగడమే తప్ప ఒక్క పని పూర్తిగా చేసి చావరు. మనం చేసి చూద్దాం. ఏంటి మేడం అంత సున్నితంగా అరిచారు? వెట్టకారాలొద్దు. ఈ మిషన్ ఇక్కడ వదిలేసావే. మీ మామయ్య గారు ముట్టుకుంటారని తెలియక. అది కాదమ్మా, అడ్డంగా ఉంటాను. అవును, ఇది అడ్డంగా ఎందుకు పెట్టావు? లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు మీరు నిద్రలేస్తారు కదా, అప్పుడు క్లీన్ చేద్దామని. ఒక నిమిషం మేడం, విత్ యువర్ పర్మిషన్. బాస్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సార్. రోజుకి ఏంటి సార్ మహారాణిలో ఉంది. సోప్తో ఏంటి సార్, షాంపూతో కూడా స్నానం చేసిన. ఇల్లు, నేను, రోజు అందరం బాగున్నాం సార్. సార్ కాకపోతే కొన్ని ఎక్స్ట్రా క్యారెక్టర్లు ఇంట్లోకి చేరినాయి సార్. మీ అమ్మాయి, మీ అబ్బాయి గారితో పాటు మీ బామ్మర్ది కూడా ఇక్కడికి వచ్చారు సార్. అవును సార్, కావాలంటే మీ అమ్మాయితో మాట్లాడండి. ఒక నిమిషం. ఏమండి, మీ నాన్నగారు అమెరికా నుంచి ఫోన్. మాట్లాడండి. మిస్టర్ రామ్, ప్రతి వాళ్ళకి హద్దులుంటాయి. అవి దాటితే అందంగా ఉండదు. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. నేను ఎవరితో ఎప్పుడు మాట్లాడాలో డిసైడ్ చేసేది నువ్వు కాదు, నేను. బెటర్ మైండ్. ఏంటి సార్ ఇప్పుడు నేనేం చేశానని? ప్లగ్ లో వేలెట్టు, వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు. ఇదేం కొంపరా బాబు. తండ్రి కూతుళ్ళు మాట్లాడుకోరు, మొగుడు పిల్లలు మాట్లాడుకోరు. ఒకడేమో వచ్చిపోయే కరెంట్ లాగా మతి మరుపు. ఇటువంటి కొంపలోకి నేను వచ్చి పడ్డాను చూడు, నా కర్మ. ఈడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకున్నాం. సాఫ్ట్ ఏం కాదు, రఫ్ గాడే. ఏంట్రా గిల్లుడు ఇటొచ్చావు? ఏం లేదు, మా అక్క చెప్పింది నువ్వు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా బట్టలు ఉతికేస్తున్నావని. ఒకసారి చూద్దామని. ఇదేమన్నా టీవీ సీరియల్ అనుకున్నారా చూడడానికి? అది సరే, నా బట్టలు కాస్త మాసినట్టు అనుమానంగా ఉంది. తీసి పడేస్తాను, ఉతుకుతావా? తీరా ఆటలతో పాటు నిన్ను కూడా ఉతికేస్తాను. అమ్మో వదిలే. రేయ్, అది పెద్ద టెంక, దాంతో సావాసం చేయ మాకు, చెడిపోతావు. ఇదేం కర్మరా బాబు. శ్రీరామ్, వత్తనా. ఏంటి మేడం పిలిచారు? బట్టలు ఉతికేసావా? తమరు పిలిచారు. వంకర మాట్లాపు. మాట్లాపి చేతలో దిగమంటారేంటి? దిగు. మొత్తం బెడ్రూమ్ క్లీన్ చేసి బెడ్షీట్స్ అన్ని మార్చేయి. వెళ్ళి వంట చేయి, నాకు ఆకలేస్తుంది. శ్రీరామ్, ఏంటి? నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. కళ్ళు మూసుకుని అక్కడ కూర్చో. పోనీ నీ హెల్ప్ చేయనా? అదిగో వచ్చింది. అతనికి నీ హెల్ప్ ఏం అక్కర్లేదు కానీ నువ్వు రా. పనులన్నీ అయిపోయాయని చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావే. ఈ హ్యాపీ అన్సేపుల్ అండి, మీరు క్షణాల్లో పోగొట్టేస్తారు కదా. సరే, మా చింపుగడి హోంవర్క్ చేసి పెట్టి. ఏంటి హోంవర్క్ నేను చేసి పెట్టాలా? తమరేం పీకుతారు సార్? వెటకారాలొద్దు. నా గర్ల్ ఫ్రెండ్ పుష్టితో సినిమాకి వెళ్తున్నా. వాడేం చేస్తే నీకెందుకు? నువ్వు చేస్తావా చేయవా? ఎందుకు చేయను, చేసి పెడతా. తప్పు లేకుండా చేయి, లేకపోతే నాకు బ్యాడ్ నేమ్ వదరా. అలాగే. ఏం చేయలేకొస్తుంది? తమరు వెళ్ళండి సార్. ఇటు కాదు. హాయ్ హాయ్. పాపం ఎందుకలా అరిచింది? ఏంటి ప్రేమ, ఏమైంది? బావ్ నువ్వే బావ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. వెరీ బ్యాడ్ మార్నింగ్. దేనికి బ్యాడ్ మార్నింగ్? అవును, అందరు నన్ను చూసి
తల తిప్పుకుంటున్నారు ఎందుకు? తల దించి చూడలేక. ఏంటి పండు బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? జూ పార్క్ కి తెల్ల పులి వచ్చిందంట, చూడటానికి వెళ్తున్నా. నువ్వు తెల్ల పులిని చూస్తా ఉండు, అందరూ కలిసి నిన్ను చూస్తా ఉంటారు విచిత్రంగా. ఏ ఒకసారి కింద చూసుకో. ఏముంది కింద? ఏం లేదు. పద వెళ్దాం. దా వద్దు, డ్రాయరే ఉంది. ఏ అది కూడా తీసేస్తావా? చీ. ఏంటి పండు, షర్ట్ వేసుకున్నాడు, ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయేంటి? నాకే తెలియట్లేదు రామ్. చాలా సార్లు చాలా విషయాలు మర్చిపోతుంటాను. గుర్తుంచుకోవాలని ఎంతో అనుకుంటాను. అనుకోవడం కాదు పండు, ఆచరణలో పెట్టాలి. అంటే నేనేం చేయాలి? సింపుల్, కూర్చో. రోజు పడుకోబోయే ముందు ఈ రోజు చేసిన పనులన్నీ ఒక కాగితం మీద రాసుకో. రేపు చేయబోయే పనులన్నీ ఇంకో కాగితం మీద రాసుకో. వాటిని అద్దం మీద అతికించు. వాటిని చూడగానే నువ్వు చేసిన పనులేంటో చేయబోయే పనులేంటో ఆటోమేటిక్గా నీకు అర్థమవుతుంది. ప్రతిరోజు ఇలా చేసావనుకో పర్మనెంట్ గా అన్ని గుర్తుండిపోతాయి. థ్యాంక్ యూ రాము, నువ్వు చెప్పిన ఐడియా చాలా బాగుంది. రేపటి నుంచి ఇలాగే చేస్తాను. రేపటి నుంచి కాదు, ఇప్పుడు నుంచే చెయ్యి. లేకపోతే అరగంట తర్వాత నువ్వు మర్చిపోవచ్చు. ఇదిగో. గజేంద్ర మోక్షంలో ముసలి పట్టుకున్నాడు. డీసెంట్గా దొంగతనం చేసుకుందాం వస్తే ఈ న్యూసెన్స్ ఏంట్రా బాబు. అయ్యో సూపర్. దానికి చెప్పు, ఇలా అయితే కుదరదు, విడాకులు ఇచ్చేస్తానని. ఏంటి సార్ మీలా మీరు మాట్లాడుకుంటున్నారు? మా ఇద్దరికి మాటలు లేవు. మాట్లాడదు సార్, బీరువా ఎక్కడుందో చెప్పండి సరిపోద్ది. ఏం చేస్తావు? దొంగోడు ఏం చేస్తాడు సార్, దొంగతనం చేసి వెళ్ళిపోతాడు. సార్ మీకు దండం పెడతాను సార్, ఎక్కడుందో చెప్పండి సార్. సార్ 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 ఎవరు నువ్వు? మీ కల్లోకి వచ్చిన దేవదూతని. దేవదూతవా? యా. ఎంత నీచంగా ఉన్నావేంటి? నీచ మానవుల కల్లోకి వచ్చినప్పుడు నీచంగా ఉండక అందంగా ఎలా ఉంటావురా జఫడా? అంటే ఇది కళ. కలే. ఇంకా నాకు మెలకు రాలేదా? రాలేదు. మీరు పడుకోండి. ఏంటో ఏది కలో పడుకోండి చెప్తా. గురక పెట్టండి. పెడుతున్నాను. ఇలాగే టెంప్ట్ చేస్తారు. ఏదో పని చేయడానికి వచ్చినాడు ఇంకేదో చేసి వెళ్ళిపోతాడు. నో, నేను చాలా సిన్సియర్ దొంగని. సిన్సియర్గా పని చేసుకుని వెళ్ళిపోతాను. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఇక్కడుందా ఈ బీరువా? అమ్మా ఏంటి ఏమైనా ఆటోగ్రాఫ్ కావాలా? పడిపోయిన లేవదీయటం మర్చిపోయి దొంగ దొంగ నడుస్తారంటే దొంగవా కాదా? 100% దొంగని, నికార్సైన దొంగని. నన్ను తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టండి, డీటెయిల్స్ చెప్తాను. పోలీసులకు ఫోన్ చేయకుండా ఈ గొడవ ఏంటి? పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ ఏది? ఇది ఏరియా కిందకి వస్తుంది. రెడ్ లైట్ ఏరియా కిందకి వస్తుంది. ఇది రెడ్ లైట్ ఏరియా ఏంటి? అవుమ్మా, ఇది బంజారా హిల్స్ ఏరియా కింద వస్తుంది. దీని ఎస్ఐ నర్సింగ్ యాదవ్. ఫోన్ నంబర్ 5234412345. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరగలేదమ్మా. దొంగ 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 అని ఎగరేసుకుంటూ వచ్చారు. తీరా దొంగ దొరికిన తర్వాత ఏం చేయాలి తెలియక వస్తున్నారు. ఎవరితను? ఎవరేంటి దొంగ? దొంగోడైతే పోలీసులు ఫోన్ చేయకుండా వీటితో డిస్కషన్. సార్ 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 మీకు దండ పెడతాను సార్. ఆవిడ దొంగ అన్నంత మాత్రాన్ని మీరు పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారండి? నేను దొంగ బిహేవ్ చేస్తే చేయాలి సార్. దొంగలా బిహేవ్ చేయడం అంటే ఎలా ఉంటుంది? మంచి ప్రశ్న అడిగారు గురువు గారు, చాలా సిన్సియర్ ప్రశ్న వేశారు. ఇప్పుడు దొంగోడు ఎలా చేస్తాడంటే అండి, మీరు ఇక్కడ ఉన్నారు కదా, అలాగా నెమ్మదిగా వెనక్కి వెళ్తాడండి. వెళ్ళి ఈ అమ్మాయిని ఇలా పట్టుకుంటాడు. ఏం పర్లేదు. అద్దీ ఎవరు నువ్వు? ఏంటో అలా చూస్తున్నాడు కొడతాడండి. తర్వాత ఇలా వచ్చి ఈ అమ్మాయిని పట్టుకుంటే బాగుంటుందండి. అలా తలుపు తీస్తాడన్నమాట. తీసాక అది పూర్తిగా తీసాడు. తర్వాత మీరెవరో చూడటం లేదు కదా అని అటు ఇటు చూసి ఒక్క దూకి పరిగెడతాడు సార్. ఏంటి కరాడేంటి? ఇంకేంటి వచ్చేది? వీధి చివరి ఆటో ఎక్కేసి ఎప్పుడో దొబ్బేసి ఉంటాడు. అవునా? దొంగల బిహేవియర్ ఇలాగే ఉంటది మరి. ఇవాళే దీపావళి
హాయ్ హాయ్ హాయ్. హ్యాపీ దీపావళి. ఇవాళ మనం మందు కాల్చాలి. నేను మందు కాల్చును తాగుతాను. అదేంటి దీపావళి రోజు మందు కాల్స్తారు గానీ తాగుతారా? ఒరే పండు ఈవేళ దీపావళి కాదురా. ఎవ్వరూ చెప్పొద్దు. పండుబాబు నువ్వే గుర్తెచ్చుకో. దీపావళి కాదా? కొంచెం క్లూ ఇవ్వ శ్రీరామ్. తెలుగు వాళ్ళు మాత్రమే జరుపుకునేది, ఆ, తీపి చేదు కలిపి తినేది. ఆ. ఇది కూడా ఒక క్లూ. ఆ, ఆ, గుర్తొచ్చేసింది. ఆ. రంజాన్ అంటాను అనుకున్నారా? ఆ. ఉగాది. వీడు కొంచెం మతి మరపు తగ్గుతాయి. శ్రీ 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 సర్వధారి నామ సంవత్సరం సుందరం సుమధురం పంచుకుందామీ సంబరం అందరం మనమందరం. కొమ్మలో ఒక కోయిల కూసింది, గుండెలో చిరు ఆశలు రేపింది. అనురాగమే దానికి పల్లవిగా, అనుబంధమే వీడని చరణంలా, మధుమాసమే అందరి మనసులు మీటెనులే. మనసైన మాటొకటే బహుతీపిగా, ఎడబాటు ఎదురైతే అది చేదుగా, ఎదలోని పులకింతే ఆపులుపుగా, అనలేని భావాలే తీవగరుగా, చురచుర చూపుల మంటలు చల్లితే కారమయే కళ ఇది కాదా, బ్రతుకున కమ్మని రుచులను చేర్చగలవడమనే సాయం లేదా, అభిరుచులను కలిపిన బ్రతుకే పండుగలే. కొమ్మలో ఒక కోయిల కూసింది, గుండెలో చిరు ఆశలు రేపింది. పంచాంగ శ్రవణాలు వినిపించనా, ఈ పచ్చడే నీకు తినిపించనా, ఆ రాశి ఫలితాలు అందించనా, ఏం రాసినా మన కథ మారునా, మమతలు నిండిన చల్లని కోవెల మనసులనే జతగా కలిపే, వెనుకటి జన్మల తీరని రుణమో చివరికిలా మీతో నిలిపే.